హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని టాపిక్ ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ నెక్కి కట్ వర్క్ నెక్ డిజైన్ అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా. సో ఈ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ వచ్చేసి షోల్డర్ నేను 5.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ నెక్ విడ్త్ కూడా నార్మల్ నెక్ విడ్త్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డీప్ అనమాట 11 ఇంచెస్. ఈ డీప్ అనేది మీ చాయిస్ అండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ క్యాన్వాస్ తీసుకొని ఈ క్యాన్వాస్ మీద మనము నెక్ డిజైన్ కోసం మార్కింగ్స్ చేసుకోవాలి అండి. క్యాన్వాస్ని ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ మీద ఫస్ట్ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచు స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఖర్చు కోసం అనమాట. అందులో అప్ అండ్ డౌన్స్ రాకుండా నెక్ డిజైన్ పర్ఫెక్ట్గా రావడానికి పైన కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ చేసుకోవడానికి మీకు ఎంత మామూలుగా 2.5 ఇంచెస్ అనుకోండి, మీరు నెక్ అంతే తీసుకుంటే ఇక్కడ విడ్త్ తగ్గుతుంది. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ని డీప్ని రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ బాక్స్ లోపల రౌండ్ నెక్ షేప్ డ్రా చేసుకొని కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది కూడా మార్కింగ్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 3 ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నాం కదా. సో దాని వెంబడి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ కట్ వర్క్కి డీప్ ఎంత కావాలనుకుంటే అంత అనమాట. మామూలుగా నార్మల్గా 1/2 ఇంచ్ డీప్ అనేది ఎనఫ్ అనమాట. మీకు ఇంకొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను నెక్ అనేది ఇందాక మార్కింగ్ చేయలేదండి, రౌండ్ షేప్ ఇప్పుడు తీస్తున్నాను. ఈ నెక్ మార్కింగ్ చేసుకొని ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ నెక్ వెంబడి కూడా జస్ట్ ఒక 1/2 ఇంచు బయట వైపుకి మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇది మనకి కట్ వర్క్కి డీప్ అనమాట. సో ఈ విధంగా 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఈ విధంగా రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఈ 1/2 ఇంచు నుంచి మళ్ళీ బయటికి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇది మనకి ఈ క్యాన్వాస్కి అనమాట, ఫోల్డింగ్ కోసం అని ఎక్స్ట్రాగా 1 ఇంచు మార్కింగ్ చేసుకుంటూ రండి పై వైపుకి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, వీటన్నిటినీ కలుపుతూ కూడా ఇక్కడ నెక్ షేప్ లాగా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా క్యాప్ అండి, మీకు కట్ వర్క్స్ అనేవి సైజు కోసము ఆ సైజును బట్టి పెద్ద సైజు చిన్న సైజా ఏ సైజు కావాలనే దాన్ని బట్టి మీరు క్యాప్ తీసుకోండి. కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదా కాయిన్స్ కూడా మనం 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్, ఈ విధంగా కాయిన్ కానీ ఏదైనా సరే తీసుకునేసి ఇక్కడ చూడండి వీడియోలో ఇక్కడ నేను ఫస్ట్ మనకి రౌండ్ షేప్కి ఒక నెక్ తీసుకున్నాం, దాని కింద మళ్ళీ 1/2 ఇంచుకి ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు మన మెయిన్ రౌండ్ నెక్, ఈ రెండింటి మీద క్యాప్ను పెడుతూ ఇక్కడ హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేసుకుంటూ రండి. ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా మొత్తం మార్కింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ షేప్స్ అనేవి ఒకే రకంగా రావాలండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తే మీకు ఈ కట్ వర్క్ షేప్ అనేది ఫినిషింగ్ రాదు. తర్వాత ఈ నెక్ వెంబడి 1 ఇంచు మార్జిన్ తీసుకున్నాం కదా, ఫస్ట్ అక్కడ కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కట్ వర్క్ షేప్ వెంబడి నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మీకు సిజర్ ఎక్కడి వైపు చేతివాటం అయితే అటువైపు నుంచి సిజర్ను తిప్పుకుంటూ నీట్గా ఈ మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ హాఫ్ సర్కిల్స్ కట్ వర్క్స్ అనేవి ఎక్కడే కానీ డిస్టర్బ్ కాకుండా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్కి హ్యాండ్స్కి కూడా మనము ఈ కట్ వర్క్ డిజైన్ అనేది కట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నెక్ చూడండి, బ్యాక్ నెక్ అనేది నీట్గా కట్ వర్క్ అనేది మనకి షేప్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి ఓన్లీ లైనింగ్ మీదే తీసుకోండి. ఫ్రంట్ మెయిన్ పీస్ అయితే ఇప్పుడే యాడ్ చేయవద్దు. లైనింగ్ మీద ఈ క్లాత్ని పెట్టేసి ఫస్ట్ ఐరన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాన్వాస్కి అబ్జర్వ్ చేశారంటే ఒక సైడ్ గమ్ ఉంటుందండి, ఆ గమ్ ఉన్నదాన్ని లైనింగ్ మీద పరిచేసి ఇక్కడ
హీట్ పెట్టేస్తే అతుక్కుంటుంది అనమాట నీట్గా. అప్పుడు మనకి కట్ వర్క్ స్టిచ్ చేసుకునేటప్పుడు షేపు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పీస్ తీసుకొని ఈ మెయిన్ పీస్ని ఫస్ట్ కింద పరుచుకొని దాని మీద ఈ కట్ వర్క్ను ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ని, అది పెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీసు రైట్ సైడ్ పైకి ఉండాలి అండి, అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ లైనింగు ఈ మెయిన్ పీసు రెండు కూడా డిస్టర్బ్ కాకుండా ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిన్నులు అనేవి చుట్టూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ అంబడి కూడా స్టిచ్ చేసుకుంటే రావాలి. ఫస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోండి. లూజ్ కుట్టు పెట్టేసుకుని ఈ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టుకోవడం వల్ల మీకు మనకి నెక్ కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ పీసు లైనింగ్ ఇవి రెండు డిస్టర్బ్ కాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇందాక నిలువుగా వేసుకున్నాం కదా మధ్యలో ఒక కుట్టు, ఇప్పుడు ఇక్కడ అడ్డంగా కూడా నెక్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఈ కట్ వర్క్ వెంబడి కూడా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ క్యాన్వాస్ వెంబడి ఈ కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వెంబడి ఆ కర్వ్స్ ఏం మాత్రం డిస్టర్బ్ కాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ కర్వ్ వచ్చినప్పుడు నీడిల్ని కిందికి దించి పాదాన్ని పైకి లేపుకుంటూ ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ షేప్ వెంబడే స్టిచ్ చేసుకుంటూ రండి. ఇదే విధంగా ఈ నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా మీకు ఏ విధమైన వీడియోస్ కావాలనో, మీకు ఏ స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా రావాలి. అడిగిన పాయింట్ ఇందాక వీడియో 1/2 ఇంచ్ లోతు తీసి మనకి కట్ వర్క్ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదండి. సో ఆ షేప్ డిస్టర్బ్ కాకుండా స్టిచ్ చేసుకోవడమే మెయిన్ అన్నమాట. మీరు ఎంత నీట్గా ఆ షేపుల్ని సేమ్ యాజ్ టీజ్గా కర్వ్స్ ఏ విధంగా ఉన్నాయో అలా స్టిచ్ చేసుకుంటూ వస్తేనే మీకు ఫైనల్గా ఫినిషింగ్ వస్తూ ఉంటుందండి. ఇక్కడ కొంచెం పోయింది కదా ఏం కాదులే అన్నట్లు కుట్టారనుకోండి, ఫినిషింగ్ అయితే అస్సలు రాదు. ప్రజెంట్ ట్రెండింగ్ అంతా ఈ కట్ వర్క్ నెక్ డిజైన్, కట్ వర్క్ శారీస్, కట్ వర్క్ దుపట్టాస్ అని చాలా బాగా నడుస్తుంది కదా. ఇదే కట్ వర్క్ని మీరు బోటిక్లో అడిగారనుకోండి, దీనికి డబల్ ఛార్జెస్ చేస్తున్నారనమాట. మీకు మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకోవడం వచ్చినట్లయితే ఈ కట్ వర్క్ డిజైన్ని మీరు ఇంట్లోనే చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఈ నెక్ మధ్యలో ఉన్న క్లాత్ని ఈ నెక్ రౌండ్ షేప్ చుట్టూ మనకి షేప్ని ఇస్తూ కూడా నీట్గా ఈ నెక్ రౌండ్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ టైపు కట్ వర్క్ నెక్ డిజైన్స్ శారీ బ్లౌజెస్కే కాదండి, చుడీదార్స్ కూడా చాలా బాగుంటుంది. చుడీదార్స్కు బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా కట్ వర్క్ పెట్టి చూడండి, ఈసారి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే చూస్తారు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో వీడియోలో చూస్తున్నట్లుగా మీరు చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ రండి. ఈ నెక్ చుట్టూ ఈ నెక్ను టర్న్ చేసుకునేటప్పుడు ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల ఈ కట్ వర్క్ షేప్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. చుట్టూ కట్స్ పెట్టుకోవడం పూర్తయిన తర్వాత మనం ఇందాక పిన్నులు స్టిక్ చేసుకున్నాం కదండి, ఈ పిన్నులు గుచ్చుకున్న పిన్నులన్నీ నీట్గా పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా రౌండ్ నెక్కి ఏ విధంగా తిరిగేసి టర్న్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే అండి. ఏమంటే ఇక్కడ టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ షేప్స్ తీసుకున్నాం కదా కట్ వర్క్ షేప్స్, ఈ షేప్స్ అనేవి నీట్గా మనకి పైకి వచ్చేటట్లు ప్రతి కట్ వర్క్ కూడా నిదానంగా నీట్గా తీసుకుంటూ రావాలి. ఇలా నెక్ మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేశారంటే ఇక్కడ క్యాన్వాస్ అనేది ఈ కర్వ్స్ తీసాం కదా నీట్గా అణిగినట్లు ఉండి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఈ నెక్ చుట్టూ ఆ కట్ వర్క్ వెంబడి ఏదైనా లేస్ యాడ్ చేసుకోవచ్చండి, లేదా బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మీరు ఏ వీడియో అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ స్టిచ్చింగ్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను చేయబోయే నెక్స్ట్ వీడియో తప్పకుండా మీరు అడిగిన వీడియోనే నేను చేస్తాను. చూసారు కదండి, ఇంత మంచి బ్యూటిఫుల్ కట్ వర్క్ నెక్ డిజైన్ని ఎంత సింపుల్గా ఈజీగా మనమే స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో
మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.